వెల్కమ్ టు ఏఆర్బి న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. వెల్కమ్ టు బాహువు న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. వెల్కమ్ టు ఏ9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖలో జరుగుతున్న సిఐఏ సదస్సులో ఇప్పటి వరకు 13 లక్షల కోట్లు పెట్టుబడులు. సీఎం చంద్రబాబు. ఏ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించొద్దు, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తమ బాధ్యతను మరింత పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లైనా మెదక్ జిల్లా ప్రజల బ్రతుకులు మారలేదు. కల్వకుంట్ల కవిత ఆవేదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేసే సురేష్ భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు. విన్నకోట ఘాటైన స్పందన. సింగపూర్కు ఇండిగో విమాన సర్వీస్ పునఃప్రారంభించిన ఎమ్మెల్యే. శుక్రవారం ముంబైలో జరిగిన ఈవెంట్ ఫస్ట్ సింగిల్ ది తాండవం పూర్తి పాటను విడుదల చేసిన మేకర్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు. ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ ఎన్నికల్లో దాదాపుగా 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, 8% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు నిశితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. అందుకే ఈనాడు బీఆర్ఎస్ సోషల్ మీడియాను, విష ప్రచారాన్ని, తప్పుడు వార్తలను, పెయిడ్ ఆర్టికల్స్ని, ఫేక్ సర్వేలను, వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము, అవమానించడము, అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు, శాసనసభ్యులు హరీష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది. ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, తేవలసిన నిధులకు సహకరించాలి. కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు. మెట్రో విషయంలో కావచ్చు, మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్. విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తంగా గడిచిన 18 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. సిటీలో మరికొన్ని యూనిట్లను చంద్రబాబు ప్రారంభించారు. Just now I am asking him how many countries are representing here. He told me 31 countries. Many world we have to create, minimum 50 countries, that is what I told him. More and more companies is one, more and more integration of countries also. It will help us to project that culture and integration in a big way. Even if you see here, Belgium, Japan, Singapore, Australia, USA, UK, Germany and all countries are representing here.
projects nearly healthcare, engineering, electronics, and also consumer durables, food processing, packaging, precision manufacturing, automobile, medical devices. These are all various products they are able to manufacture. And also flagship projects, if you see, today we are inaugurating Belgium mobility and rehabilitation devices, Japan, natural gas distribution, Singapore light engineering. These are all supporting advanced infrastructure and high quality employment generation. As on today, for the last 16 months, state government has attracted 8 lakh crores, 8.87 lakh crores we have sanctioned, clearances have been given. 2 days, nearly we are able to clean 13 lakh crores. That means roughly 18 months time, 22 lakh crores we are going to get investment. That is a historic achievement. I am very happy for that. I gave yesterday escrow account. This Sri City is having how many units now? Sri City? 240 units are there. Ask. ఏ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించొద్దు, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. నర్సీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా నర్సీపట్నంలో నిర్వహించిన సే నో టు డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పండి అవగాహన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేందుకు సుమారు 25 సైకిళ్లతో పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర పాయికరావుపేట నియోజకవర్గంలో ప్రారంభమై నర్సీపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సమాజానికి అత్యంత హానికరంగా మారిన డ్రగ్స్ను, ముఖ్యంగా గంజాయిని పూర్తిగా రూపుమాపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యువత గంజాయికి బానిసై మత్తులో కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేనంతగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకొని క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తీసుకోవడానికి కొంతమంది పొలిటీషియన్ల కింద తయారవుతున్నారు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, వాళ్ళ దగ్గర నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది ఒక క్రైమ్ కే దారి తీయట్లేదు, క్రిమినల్ పొలిటిక్స్ కూడా దారి తీస్తుందని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను. అందుకే కొంతమంది సర్పంచుల కింద పోటీ చేస్తున్నారు, గంజాయి వ్యాపారం చేసి ఎంపీటీసీల కింద పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ముందే కనిపెట్టకపోతే ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వస్తారో, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సమాజాన్ని ఇంకా మరింత ఎక్కువ నాశనం చేసిన వాళ్ళు అవుతారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే నేనేమంటానంటే, డిఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మొత్తం గాంజాయి మొత్తం అత్యంతలు పట్టుకున్నారు. దానికి డిఎస్పీ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని కానీ అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతా చెప్పట్లేదు అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్లో కూడా కొంతమంది ఎవరైనా గాంజాయి తాగి అక్కడ వస్తే గొడవలు చేయడం, లేదా స్కూల్లో వెళ్ళడం. మొన్నే ర్యాలీ చూశాను. ఆ ర్యాలీలో ఏమో నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద
ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు. ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. మేము తమ్ముడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, వారి శ్రీమతికి, వారి కూతురికి, వారి కుమారుడికి, వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, ఎన్నికలు మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లైన మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్ కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలవడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధెకరం, పావెకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలని అక్కడ ఒక 5 స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులోకి రానిచ్చిలేరు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారిది అని చెప్తా ఉన్నారు. అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేసే సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని భీమరలెట్టి రమణబాబు ఆరోపించారు. అచ్యుతాపురం మండలంలో తన 11.23 సెంట్ల భూమిని సత్య వెంకట స్వామి కబ్జా చేయాలని చూస్తున్నారు అని అన్నారు. అయితే ఆయన వారు చెప్పారండి, మాకు ఇటువంటిది ఏమి లేదు, ఆయన వల్ల నాకు ఉపకారం జరిగిందండి. దాని మీద నాకు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వారికి 145 నోటీస్ ఇవ్వడం జరిగిందండి. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద
కంప్లైంట్ ఇస్తే ఈలోగా ఏమైందంటే 145 కంప్లైంట్, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద 145 నోటీసులు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కల్పిస్తే దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే ఇవ్వకపోతే నన్ను మమ్మల్ని ఇలాగ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి వాస్తవానికి చెప్తే చూస్తే వాస్తవానికి చెప్పాలనుకుంటే మీకు వాస్తవానికంటే నిజంగా చెప్తున్నానండి, బీఆర్ఎస్ అనే నాయుడు అనే వ్యక్తి జీపే హోల్డర్ అండి. జీపే హోల్డర్ గా నేను 11 ఎకరాల 23 సెంట్లు నేను కొనుక్కున్నాను. తర్వాత ఏమో ఆయనకి కుటుంబానికి ఆయన కుటుంబం తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఏమో 15 ఎకరాలు జైన్ గారు సురేష్ జైన్ నవరత్న ఎస్టేట్స్ ఆయనకి అమ్మేశారండి. తక్కింది 6 ఎకరాలు ప్రిన్స్ వాళ్ళకి అమ్మారండి. ప్రిన్స్ కంపెనీ వాళ్ళకి శ్రీనివాస్ గారికి వారు అమ్మేశారు. అంటే 33 ఎకరాలు ఒక సెంటు కూడా లేదండి. సెంటు భూములు లేనప్పుడు ఎమ్మెల్యే 70 లక్షలు 7 కోట్లు 30 లక్షల కోట్లు ఇవ్వడం ఏంటి, ఎమ్మెల్యేకి అడగడం ఏంటి, తర్వాత ఏమో 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి, ఇవన్నీ అవాస్తవంగా జరుగుతున్నటువంటిది ఇదండి. ఇదంతా కూడా ఏంటంటే నా భూమి మీద గురించి కబ్జా చేయాలన్నటువంటి దురాలోచన తప్పితే ఇందులో ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదండి, వేరే ఆలోచన కూడా లేదు. సో అందుచేతన ఏంటంటే మా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకటి వ్యక్తిగతంగా కాదు, నేను కూడా మీలాంటి మనిషినే కదా. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా వీరాభిమానం అభిమానం మాత్రం కాదు, వీరాభిమానం. ఆయన పాలసీ కూడా నాకు అభిమానం, ఇష్టమే. అయితే జరిగినటువంటి కార్యక్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లైండ్ జరుగుతుంది. అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎస్ ఓఎస్ తెలీదు. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు, విన్నకోట ఘాటైన స్పందన. బాపట్లలో జనసేన పార్టీ కార్యాలయాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విన్నకోట సురేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాని వేదికగా చేసుకుని దాడి చేయడం ఏమిటి అని వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 2000లో ఉన్న 76 ఎకరాల భూమి ఈరోజు 103 ఎకరాలకు ఎలా పెరిగిందని, భూ కబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా తయారయ్యే లడ్డూ నేతిలో కల్తీ జరిగిందని వచ్చిన నివేదికలను ప్రస్తావించి మతపరమైన రాజకీయాలు చేయడాన్ని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన జీతాన్ని ప్రతి నెల తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి జీవనోపాధి చదువుల కోసం విరాళంగా ఇస్తున్నారని విన్నకోట సురేష్ వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి కుటుంబాన్ని భూ కబ్జా వ్యవహారంలో హెచ్చరించారన్నారు. పవన్ కళ్యాణ్ యథార్థ రాజకీయ నాయకుడిగా అవినీతి మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నేతలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విన్నకోట సురేష్, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ. ముఖ్యంగా నిన్న సోషల్ మీడియా వేదికగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ముఖ్యంగా మీరు 2000 సంవత్సరంలో 76 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు సర్వే చేస్తే ఆ భూమి 103 ఎకరాల 9 సెంట్లు ఉంది. అంటే కబ్జాకు గురైనట్ట కాదా? మీరు ఎంత కబ్జా చేశారని చెబితే మీకు కోపాలు వస్తాయి. మీరు అవతల వ్యక్తిని గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం సింగపూర్ కు సర్వీస్ ను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం సింగపూర్కి సర్వీసును పునఃప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు స్వాగతం పలికిన యార్లగడ్డ, గన్నవరం నుండి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు ఇచ్చి వారితో మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రయాణికులకు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ఫ్లైట్లు రాకపోకలుండేవి.
ఇప్పుడు రోజుకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయి. రోజుకి 4,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. మొదటి ప్రయాణం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి రావాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మన విజయవాడకు వచ్చేస్తున్నాము. సో అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం అండ్ బాబు గారు ఎస్పెషల్లీ, అండ్ రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి. అవి లాస్ట్ టైం సింగపూర్ లో బాబు గారు వచ్చినప్పుడు చేయించామండి. సో అప్పుడు బాబు గారి కోసం అని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ కూడా థ్యాంక్ యూ. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 48 ఫ్లైట్స్ తిరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4,000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40 to 50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ నిండుతూ ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ని పే చేసే కండిషన్ బేస్డ్ గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా శుక్రవారం ముంబైలో జరిగిన ఈవెంట్ ఫస్ట్ సింగిల్ ది తాండవం పూర్తి పాటను మేకర్స్ విడుదల చేశారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. కైలాష్ కేర్, శంకర్ మహాదేవన్ ఆలపించగా తమన్ స్వరపరిచారు. పాట వింటున్నంత సేపు గూస్ బాంబ్స్ రావడం పక్క అనేలా ఉంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ और वो 2000 में वो अस्पताल जो मेरे पिताजी का, मेरे माँ जी का ख्वाहिश था कि ये जो बहुत खर्च से ये जो कैंसर का बीमारी का वैद्य जो गरीब लोग नहीं वो अब बोझ नहीं सह सकते, उनके लिए एक अस्पताल बनाना कैंसर के लिए, और वो भी इंटरनेशनल स्टैंडर्ड्स में बनाना उनका जो ख्वाहिश था, उनका ख्वाब था। उस ख्वाब को हमारे पिताजी ने शुरुआत की थी और 10 साल लगी वो अस्पताल को पूरा करने के लिए। वो एक ट्रस्ट है जो हम मुफ्त में भी पेशेंट्स जो गरीब लोग हैं उनको इलाज करते हैं, और जिनको वाइट कार्ड होल्डर्स है उनको भी कंसेशन देते हैं, जिनको नहीं है उनको भी हम इलाज करते हैं। और 2000 में जब हमारे जीजाजी अब आंध्र प्रदेश के मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू जी, वो 2000 में वो मुख्यमंत्री थे, तो अटल बिहारी वाजपेयी जी के हाथों से वो उस अस्पताल का उद्घाटन हुआ था। यह है चरित्र। आज मैं बोलता हूँ हमारे फैंस के बारे में, अगर हम धर्म में विश्वास करते हैं तो इससे पहले के जन्म में थोड़े लोगों से अपन को परिचय रहने से इस जन्म में 1-2 लोगों को पा सकते हैं, लेकिन इतने हजारों लाखों करोड़ों फैंस को पाना न जाने क्या जन्म जन्म का ऋण है, या हमको अलग करने वाला शक्ति दूसरा कोई भी नहीं है। तो पहला मैं इधर आए सो सभी लोगों को मेरा पहला, उससे पहले मेरे माता पिता को मैं प्रणाम करता हूँ कि जिनके आशीर्वाद से